హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మనం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం పొడి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా అయితే పూర్ణం పొడి ప్రసాదం తయారు చేసుకోవచ్చు. మనం శ్రావణ మాసంలో డైలీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ప్రసాదాలు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ పూర్ణం పొడి ప్రసాదం కానీ ఉంటే ఒక 2-3 స్పూన్లు నివేదన చేసి పూజ అయితే ముగించుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే పూర్ణం పొడి ప్రసాదం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా. పూర్ణం పొడి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పూర్ణం పొడి ప్రసాదానికి కావలసిన పదార్థాలు ఇదిగోండి. సాయి శనగపప్పు ఫ్రెండ్స్, అందరికీ తెలుసు, తినే శనగపప్పు అన్నమాట. ఇదండి, చూస్తున్నారా, తినే శనగపప్పు అన్నమాట. తగినంత తీసుకోవాలి. ఈ తినే శనగపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటారు కాబట్టి మనమేం దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. తగినంత బెల్లం తీసుకోవాలి. బెల్లం ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొబ్బరి ఫ్రెండ్స్, పూర్ణ ఫలం అంటారు, చెట్టుకి పండి రాలిన టెంకాయ అన్నమాట. ఆ టెంకాయలో నుంచి కొబ్బరి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. పూర్ణ ఫలం అంటారు. ఈ టెంకాయని తీసుకొని కొబ్బరి కట్ చేసుకొని కొంత భాగం అయితే మనము వినియోగించుకుందాము. ఈ టెంకాయ మెయిన్ ఫ్రెండ్స్, ఓకేనా. చెట్టుకి రాలిన టెంకాయ తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా దొరకకపోతే మామూలుగా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వాటి టెంకాయ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. వాటర్ లేకుండా ఉంటే సరిపోతుంది. మేమైతే చెట్టుకి రాలిన టెంకాయ తీసుకున్నాము. మాది విలేజ్ కాబట్టి మాకు దొరుకుతాయి. మీరు వాటి టెంకాయ తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఓకేనా. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు పూర్ణం పొడి ప్రసాదం అన్నమాట. ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కొబ్బరి కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. మిక్సీ తీసుకొని ముందర ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ చేసుకోవాలన్నమాట. ఒక 4-5 ఇలాచీ వేసుకొని మిక్సీ చేసుకుందాము. కొబ్బరి ఇదిగోండి, ఈ విధంగా కొబ్బరి అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. కొలత ఏం లేదు ఫ్రెండ్స్, తగినంత తీసుకోవడం. ఒకసారి మిక్సీ చేద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట శనగపప్పుని. పూర్ణం పొడి ప్రసాదం తయారీ విధానం చూస్తున్నాము. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం పొడి ప్రసాదం తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లము, ఈ బెల్లం కూడా మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా దంచిన బెల్లం మిక్సీలో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పూర్ణం పొడి ప్రసాదం ఫ్రెండ్స్. డైలీ మనం పూజలు చేసేటప్పుడు శ్రావణ మాసంలో నైవేద్యం ఏమి లేనప్పుడు ఈ పూర్ణం పొడి ప్రసాదం కానీ ఉంటే మన పూజలు అనేవి చాలా చక్కగా అనేది నిర్వహించుకోవచ్చు అన్నమాట. ఇలాగా కొద్దిగా బెల్లం వేసి పైన పొడి పిండి వేసేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఏ విధంగా అయితే మిక్సీ అయిందో. పొడి పొడిగా బెల్లం కూడా పొడి పొడిగా మిక్సీ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్ణం పొడి ప్రసాదం తయారీ విధానం చూస్తున్నాము. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఉండలు లేకుండా ఈ విధంగా చేత్తో అయితే మిక్సింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, మన పూర్ణం పొడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా బెల్లం ఏమన్నా గడ్డలు ఉంటే చేత్తో ఇలా నలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పూర్ణం పొడి ప్రసాదం తయారీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత సింపుల్గా మనం పూర్ణం పొడి ప్రసాదం తయారు చేసుకున్నామో. మీకైతే టెంకాయ చెట్టు నుంచి రాలిపడిన వాడు టెంకాయ కానీ దొరికితే ఆ టెంకాయ తెచ్చుకొని వాడుకోండి. లేదంటే ఎండు కొబ్బరి వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా పూర్ణం పొడి ప్రసాదం తయారు చేసుకున్నాము. ఈ ఒక్క ప్రసాదం ఉంటే చాలు ఫ్రెండ్స్, దేవుడికి పూజలు అనేవి చాలా చక్కగా అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే పూర్ణం పొడి ప్రసాదం తయారీ అయితే చూసేసాము. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పూర్ణం పొడి ప్రసాదం. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్.